హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మరో బడ్జెట్ మినీ ఎల్ఈడి టీవీ యొక్క రివ్యూ మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఫిలిప్స్ వాళ్ళు అయితే దీన్ని క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ అంటున్నారు, నేనైతే మినీ ఎల్ఈడి టీవీ అంటున్నాను. సో అసలు దీని బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 37,000 రూపాయలకి లేదా 36,000 రూపాయలకి ప్రజెంట్ మనకి సేల్లో అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ నార్మల్గా కార్డ్ ఆఫర్ లేకుండా పర్చేస్ చేయాలంటే 40,000 రూపాయలకి అయితే దీన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ బడ్జెట్ దగ్గర మనం దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదా అనేది ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనము కూకా నుంచి మినీ ఎల్ఈడి టీవీ బడ్జెట్ సెగ్మెంట్లో 33-34,000 రూపాయలకి వస్తుంది. దాని రివ్యూ కూడా చేస్తున్నాము, ఒకసారి మీరు దాన్ని కూడా చెక్ చేయండి. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్స్ కనుక పర్చేస్ చేయాలి అని అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ నేను కొని మీ ముందుకైతే తీసుకొస్తాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ప్రతి రూపాయి మీరు పెట్టే రూపాయికి వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను దీన్ని మీకు చూపించడం కోసం ఇట్లా పెట్టాను, కానీ ఓపెన్ అయితే చేశాను. ఎందుకంటే ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి ఓపెన్ అయితే చేసేసారు ఆల్రెడీ. బట్ ఇది మీకు బాక్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీకు ఫిలిప్స్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. 610 సిరీస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 4K క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ అని అయితే రాశారు. ఇది 55 ఇంచెస్ సంబంధించిన టీవీ అనమాట. దీంట్లో 2 టీవీస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి మీకు, అంటే ఐ 2 వేరియంట్స్ ఉంటాయి. 55 ఇంచెస్, 65 ఇంచెస్, ఈ 2 వేరియంట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి సైజెస్. సో ఇక దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మనము అన్బాక్స్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకుందాం. వచ్చేయండి, అన్బాక్సింగ్ ఏం లేదు, దీన్ని సైడ్కి వేసేస్తా. సో గైస్, అన్బాక్స్ చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత అసలు మనకి బాక్స్లో ఏమేమి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి అయితే చూసేద్దాం. సో బాక్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి 2 టేబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టేబుల్ స్టాండ్స్ క్వాలిటీ కూడా బాగుంది. ఒక టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ రిమోట్కి సెల్స్ AAA బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో వీడియో కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు వారంటీ కార్డ్ కానీ మాన్యువల్ కానీ ఇవి కూడా మీకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంప్లీట్ కంటెంట్ అయితే. ఇక మనము దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో దీని యొక్క బిల్ క్వాలిటీ వచ్చేసి కంప్లీట్గా మీకు మెటల్ బిల్ క్వాలిటీ అయితే ఉంటుంది. సాలిడ్గా ఉంది బిల్ క్వాలిటీ మాత్రం, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా మంచిగా ఉంది. ఇక ఏవైతే మనకి బ్యాక్ సైడ్ మదర్ బోర్డు ఉందో ఇక్కడ మాత్రం మనకి కొంచెం ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక దీంట్లో వచ్చిన పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోర్ట్స్ వచ్చేటప్పటికి మీకు 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ అన్ని పోర్ట్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయండి. ల్యాన్ పోర్ట్ కానీ ఎవ్రీథింగ్ పోర్ట్ అయితే ఉన్నాయి. ఈ HDMI పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి 2.1కి, మిగతా 2 2.0కి అయితే సపోర్ట్ చేస్తాయి. ఇంకొంచెం అప్గ్రేడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ ఇవి ఫైనల్గా మనకి ఇవైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్ వచ్చేసప్పటికి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, 3 సైడ్స్ నారో బెజల్స్ అయితే ఉంటాయన్నమాట. కంప్లీట్ బెజల్లెస్ డిజైన్తో వస్తుంది. ఒక బాటంలో మాత్రమే మనకి కొంచెం బెజల్ అయితే కనిపిస్తుంటుంది. కింద మనకి ఫిలిప్స్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. దాని కింద మనకి ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. అసలు ఏంటి ఈ ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ అని అంటే, మీరు ఎప్పుడైనా ఒకవేళ రిమోట్ మీకు కనిపించలేదు, రిమోట్ కనిపించినప్పుడు మీరు వాయిస్ కమాండ్స్ ఇచ్చేసి మీరు యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఏవైనా మీ ఓటీటీస్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మీరు ఓపెన్ అయితే చేయొచ్చు అనమాట. ఇది మనకి ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ అయింది. దాంతోపాటు మీకు ఇక్కడ రిమోట్ అయితే కనిపిస్తుంటుంది. రిమోట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ రిమోట్ మీరు చాలాసార్లు చూస్తుంటారు. మీకు ఏసర్లో ఇదే కనిపిస్తుంది, ఫిలిప్స్లో ఇదే కనిపిస్తుంది, అండ్ మనం చేసిన కూకాలో కూడా ఇదే కనిపిస్తుంది. ఇంకా ఏమేమి బ్రాండ్స్లో కనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు కాంపాక్ట్గా ఉంటుంది. డిజైన్ గురించి అయితే మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫిజికల్గా మీకు చూడడానికి ఎలాంటి చేంజ్ కూడా కనిపించదు. అండ్ దీంట్లో మనకి పవర్ బటన్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కానివ్వండి, మూడ్ బటన్ కానివ్వండి, అలాగే మనకి అప్ అండ్ డౌన్ బటన్స్ కానివ్వండి, అలాగే వాయిస్ అసిస్ట్ కానివ్వండి, ఏదైతే మనకి గూగుల్ వాయిస్ అసిస్ట్ ఉందో సో గూగుల్ వాయిస్ అసిస్ట్ కానివ్వండి, కొన్ని మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు. డైరెక్ట్గా మీరు సింగిల్ క్లిక్తో ఓపెన్ చేయొచ్చు. అది యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ కానీ ఇచ్చారు. ఇంకొకటి మనకి బ్లూ కలర్ యారో మార్క్తో కనిపిస్తుంది కదా, దీని నుంచి మీరు కొన్ని యాప్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. షార్ట్ కట్ కీస్లోకి కావాలంటే మీరు ఒకే యాప్ని దీని నుంచి సెట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొక అడిషనల్గా ఇంకో 3 యాప్స్, అంటే మొత్తం మనకి 4 యాప్స్గా దీన్ని అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు వీడియోలో అయితే చూడబోతున్నారు. ఇక దీని యొక్క డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి VA ప్యానల్తో వస్తుంది. అండ్ వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే 832+ లుమెన్స్ క్రిస్టల్స్ అయితే మనం దీంట్లో యూజ్ చేసాము. దీనివల్ల మీకు బెటర్ బ్రైట్నెస్ అయితే వస్తుంది, అండ్ బెటర్ కాంట్రాస్ట్ రేషియో వస్తుంది, బెటర్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా మేము 4K అప్స్కేలింగ్ అయితే దీంట్లో ఇంట్రొడ్యూస్ చేసాము. అండ్ AI కూడా దీంట్లో ఇంట్రొడ్యూస్ చేసామని చెప్తున్నారు. అండ్ దాంతోపాటుగా పెద్దవాళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ పెద్దవాళ్ళ కోసం కూడా వీళ్ళు మోడ్ని అయితే తీసుకొచ్చారనమాట. ఎల్డర్ మోడ్ అయితే ఒకటి తీసుకొచ్చారు. ఇవి కంప్లీట్గా దీంట్లో మనకు వస్తున్నటువంటి స్పెసిఫికేషన్స్ అయితే. ఇక మనము టెక్నికల్గా చూసుకున్నట్లయితే మనకి దీంట్లో డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, HLG సపోర్ట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది, మీకు డాల్బీ విజన్ కంటెంట్లో HDR సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ALLM ఉంటుంది, VRR సపోర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒకటి ఉంది ఒకటి లేదనేం లేదు, ప్రతి ఒక్క సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక మీరు టీవీ కొనేటప్పుడు మీకు స్క్రీన్లో ఏం కనిపిస్తూ ఉంటుంది
ఉందంటే మేజర్గా 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు చూడగానే ఆహా నేటివ్లో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ వచ్చేసిందని అనుకుంటూ ఉంటారు. బట్ నేటివ్లో మీకు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అయితే రావట్లేదు. ఈ రీఫ్రెష్ రేట్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు 120 హెర్ట్జ్ అనేవి మీకు 1080pలో 120 హెర్ట్జ్ వస్తుంది. అది కూడా ఎప్పుడు మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ ఎక్స్బాక్సెస్ లాంటివి కనెక్ట్ చేసినట్లయితే అప్పుడు మీకు 1080pలో 120 హెర్ట్జ్ వస్తుంది, కానీ మీకు నేటివ్లీ అంతైతే రావట్లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఏదైతే మనం చూస్తున్నటువంటి ఫిలిప్స్ 8100 ఉంది కదా, దాంట్లో కూడా మీకు ఇదే స్ట్రాటజీని వాళ్ళు యూజ్ చేశారు 120 హెర్ట్జ్ అని. చాలామంది నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా ఇదే అడుగుతూ ఉంటారు. మీకు నేటివ్లీ 60 హెర్ట్జ్ వస్తుంది, 1080pలో మీకు 120 హెర్ట్జ్ వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ విఏ ప్యానల్స్ కాబట్టి బ్రైట్నెస్ ఎవ్రీథింగ్ బాగుంది. ఇక దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు అద్దం ఎత్తికినా సరే ఎక్కడ కూడా మీకు బ్రైట్నెస్ ఎంత మెన్షన్ చేశారనేది మాత్రం ఎక్కడ కనిపించదు. బట్ దీని యొక్క బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 400 నిట్స్ బ్రైట్నెస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా మీకు ఏ కండిషన్లో అయినా సరే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. మీకు కంప్లీట్ లైటింగ్ వస్తుంది, లైటింగ్ రాకపోయినా సరే ఎలాంటి కండిషన్లో అయినా సరే మీకు ఇది ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలుగుతుంది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. విఏ ప్యానల్ కాబట్టి సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ బాగోవేమో అనుకుంటారు. 178 డిగ్రీస్ వ్యూవింగ్ యాంగిల్తో వస్తుంది. వ్యూవింగ్ యాంగిల్స్ కొంతవరకు డౌన్ అయితే అవుతున్నాయి, బట్ టూ మచ్ డౌన్ అయితే అవ్వట్లేదు. బట్ ఓవరాల్గా మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వగలుగుతుంది. అండ్ ఇక మనకి 95% వైట్ కలర్ గ్యామెట్కి సపోర్ట్ చేస్తుంది, 99% ఎస్ఆర్జీబీకి అయితే సపోర్ట్ చేస్తుంది, 1.7 బిలియన్ కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కలర్స్ పరంగా కూడా నాకు ట్రూగా అనిపించాయి. కలర్స్ ఎక్కడ కూడా నాకు ఇష్యూ అయితే అనిపించలేదు, మంచిగానే అనిపిస్తూ ఉంది. ఇక దీంట్లో ఫస్ట్ దీంట్లో మనకి ఏమేమి సెట్టింగ్స్ ఇచ్చారో సెట్టింగ్స్ చూస్తేనే మిగతా అన్ని కూడా మనకు అర్థమవుతాయి. ఎండింగ్ వరకు చూడండి. వీడియో లెంత్ అయినా సరే మీకు ప్రతి ఫుటేజ్, ఆడియో ఫుటేజ్ కానీ వీడియో ఫుటేజ్ కానీ సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి ఎవ్రీథింగ్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మన ప్రతి వీడియో చూసినట్లయితే ఫస్ట్ వీడియో మాత్రం మీకు క్లియర్గా ఉంటుంది, వీడియో లెంత్ ఎక్కువైనా సరే. ఎందుకంటే చాలామందికి ఈ సెట్టింగ్స్ అనేవి అర్థం కావట్లేదు కాబట్టి అందుకని ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఫస్ట్ దీంట్లో ఏమేమి సెట్టింగ్స్ ఇచ్చాయో ఒకసారి చెక్ చేయండి. సో తర్వాత మనం మాట్లాడుకుందాం. గైస్ ఇప్పుడు మనము ఈ ఫిలిప్స్ మినీ ఎల్ఈడి టీవీ యొక్క కంప్లీట్ సెట్టింగ్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ మనము యూఐ కనుక చూసుకున్నట్లయితే ఇది మీకు గూగుల్ టీవీ యూఐ అయితే వస్తుంది. యూఐ అయితే మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎక్కడ ల్యాగ్ కానీ అలాంటివి ఏం నేను నోటీస్ చేయలేదు, చాలా ఫాస్ట్గా ఉంది. ఇంకా కంపేర్ టు నేను కూకా చేశాను కదా మినీ ఎల్ఈడి, దాంతో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా అయితే అనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ యాప్స్ కూడా స్విచ్చింగ్ అవుతున్నప్పుడు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు యాప్స్ ఓపెనింగ్ టైం కూడా కొంచెం ఫాస్ట్గానే ఉంది. మనం డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఈ పిక్చర్ కానీ సౌండ్ మోడ్స్ కానీ మనకి ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ పిక్చర్ అండ్ సౌండ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ పిక్చర్ మోడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు యూజర్ మోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టాండర్డ్, వివిడ్, స్పోర్ట్, మూవీ, గేమ్, ఎనర్జీ సేవింగ్. సో ఇట్లా మనకి ఈ కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ ప్రతి దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాండర్డ్లో ఉన్నారు, మీకు బ్యాక్ లైటింగ్ ఎంత కావాలి, బ్రైట్నెస్ ఎంత కావాలి, కాంట్రాస్ట్ ఎంత కావాలి, ఇదంతా కూడా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బై డిఫాల్ట్గా 50 అయితే ఉంది బ్రైట్నెస్, అది అలాగే ఉంచండి, అది సరిపోతుంది మీకు. నెక్స్ట్ మనం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ మీరు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు డాల్బీ విజన్ నోటిఫికేషన్స్ అని అయితే ఉంది. సో ఈ డాల్బీ విజన్ నోటిఫికేషన్ ఆన్లోనే ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా మీరు అసలు ఏమీ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇక్కడ మీకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ మోడ్ అని చూపిస్తుంది కదా. సో ఇది వచ్చేటప్పటికి మీకు 1080pలో మాత్రమే 120 హెర్ట్జ్ సపోర్ట్ చేస్తుంది. అది కూడా మీరు ఎప్పుడైతే గేమింగ్ మోడ్ కనెక్ట్ చేస్తారో అప్పుడు అనమాట. అంటే లైక్ మీరు ఏమన్నా ఎక్స్బాక్స్లు కనెక్ట్ చేసుకోవడము, సో అలా గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం మీకు 1080pలో 120 హెర్ట్జ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా నార్మల్గా మీకు అంత 120 హెర్ట్జ్ అయితే ఉండదు. ఇక ఫిల్మ్ మేకర్ మోడ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ డిఐ ఫిల్మ్ మోడ్ కానివ్వండి, అండ్ బ్లూ స్టిచ్, గామా, ఇవన్నీ ఒకవేళ మీరు పీసీ కనెక్ట్ చేస్తే పీసీ కానీ, అలాగే ఎంఈఎంసీ కానీ, కలర్ స్పేస్ కానీ, ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంది ఇక్కడ. ఒకవేళ మీరు ఐ ప్రొటెక్షన్ ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. లేదు నాకు ఎన్హాన్స్ వ్యూవింగ్ యాంగిల్ కావాలి అనుకుంటే అంటే ఇది మీకు ఎప్పుడు ఆన్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇంత పెద్ద టీవీలు చూసినప్పుడు కొంచెం సైడ్ నుంచి కూడా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా మనకి ఆన్లో పెట్టుకోవడం వల్ల సైడ్ నుంచి చూసే వాళ్ళు కూడా కొంచెం వ్యూవింగ్ యాంగిల్ బెటర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం సౌండ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సౌండ్ మోడ్లో మనకి ఏమేమి ఇచ్చారో చూసేద్దాం. సో ఇక్కడ మీకు సౌండ్ మోడ్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు యూజర్ అయితే ఉంది, స్టాండర్డ్, వివిడ్, అలాగే స్పోర్ట్, మూవీ, మ్యూజిక్, న్యూస్. సో ఈ మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మీరు ఏ మోడ్ యూజ్ చేయాలనుకుంటే ఆ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పోర్ట్స్ చూస్తున్నారు, అప్పుడు స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకోవచ్చు. న్యూస్ చూస్తున్నారు, న్యూస్ మోడ్లో అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఈ కింద వచ్చేటప్పుడు మనకి బేసిక్ సెట్టింగ్స్ అని అయితే ఉన్నాయి. ఈ బేసిక్ సెట్టింగ్స్లో మీరు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ బేస్ కానీ, ట్రిపుల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ సరౌండ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ సరౌండ్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మీకు మరీ సాఫ్ట్గా ఉందనుకున్నప్పుడు మీరు బేస్ అడ్జస్ట్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అలాగే ఆటో వాల్యూమ్ కంట్రోల్ అని చూసారా. సో ఈ ఆటో వాల్యూమ్ కంట్రోల్ అనేది మ్యాక్సిమం ఆఫ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఆ సీన్కి తగ్గట్టు ఆటోమేటిక్ ఒకసారి పెరిగిపోవడం, ఒకసారి తగ్గిపోవడం అట్లా వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒకవేళ ఆన్ చేసుకుంటే మీరు, సో మ్యాక్సిమం దాన్ని ఆఫ్లోనే పెట్టుకోండి. ఇక ట్రిబుల్స్ అవన్నీ మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇక డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ అయితే ఉంది. సో ఇది మీరు ఆన్ కావాలంటే చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఆన్ చేశారంటే మిగతా కొన్ని మీకు ఆఫ్ అయితే అయిపోతాయి అనమాట. ఈ డాల్బీ ఆడియో ప్రాసెసింగ్
ఆన్ చేసుకుంటే. నెక్స్ట్ మీకు ఈ స్పీకర్స్ ఉన్నాయి కదా, ఇవి మీరు డిలే కావాలన్నా పెట్టుకోవచ్చు. అంటే ఇది ఈఆర్సీ ఉంది కదా, ఇది చాలామంది ఆఫ్లో పెట్టుకుంటున్నారు. ఆఫ్లో పెట్టుకోవద్దు, ఇది డైరెక్ట్గా ఆటోలో పెట్టుకోండి. ఎందుకంటే మీరు హెచ్డిఎంఐ పోర్ట్ కనెక్ట్ చేసినప్పుడు మీ సౌండ్ బార్కి కానీ అలాగే టీవీకి కానీ కనెక్ట్ చేసినప్పుడు ఒకవేళ ఈఆర్సీ సపోర్ట్ ఉందంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. ఇది ఆటోలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది. ఇక మీకు డైలాగ్ ఎన్హాన్సర్ కూడా ఉంది ఇక్కడ. సో ఈ డైలాగ్ ఎన్హాన్సర్ చాలామంది ఆఫ్ చేసి పెట్టుకుంటున్నారు. మ్యాక్సిమం మీడియంలో పెట్టుకోండి. మీకు ఆ డైలాగ్ క్లారిటీ ఏదైతే ఉందో అది దాదాపుగా చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము డైరెక్ట్గా సిస్టమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో సిస్టమ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ అబౌట్లోకి అయితే వెళ్దాం. సో అబౌట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మనకి ఇక్కడ ఏమన్నా సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమన్నా వచ్చిందేమో చెక్ చేద్దాం. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను, బట్ ఇంకొకసారి కూడా చెక్ చేద్దాం మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా వచ్చిందేమో. సో చూసారు కదా, ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఏం రాలేదు. ఇప్పుడు టైం చూస్తున్నారా, 3:13 AM అయితే నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ కింద వచ్చేటప్పటికి మనము ఆండ్రాయిడ్ వర్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఆండ్రాయిడ్ 14 మీద అయితే రన్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ కిందకు వచ్చి చూసారంటే నెట్ఫ్లిక్స్ మనకి సర్టిఫికేషన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనము ఇంకొచ్చి కిందకైతే వచ్చేసి స్టోరేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో స్టోరేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి 2GB ర్యామ్ 32GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ మీరు కూకాలో ఏదైతే చూస్తున్నారో అదే ఉంటుంది. అసలు మీకు ఫ్రీ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసేద్దాం. అవైలబుల్ స్టోరేజ్ వచ్చేటప్పటికి మీకు సేమ్ 24GB అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా మేనేజ్మెంట్ మాత్రం ర్యామ్ మేనేజ్మెంట్ నాకు చాలా బాగా అనిపించింది. మనం డైరెక్ట్గా హోమ్లోకి అయితే వెళ్ళిపోదాం. హోమ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఒక షార్ట్కట్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని మీద మీరు ఒకసారి క్లిక్ చేశారు అని అంటే ఇక్కడ మీకు కొన్ని నోటిఫికేషన్స్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, షార్ట్కట్స్. సో మన మొబైల్లో ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయో సేమ్ నోటిఫికేషన్ మనం కిందకి డ్రాగ్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఎలా అయితే కనిపిస్తూ ఉంటాయో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ వీటిలో వచ్చేటప్పటికి మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు అనమాట. మనం ఏదన్నా అవుట్పుట్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా సరే, హెచ్డిఎంఐకి లేదా షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము సడన్గా అంటే మీరు అట్లా షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే మీకు ఇక్కడ మీటింగ్ మోడ్ అయితే ఉంది. సో ఈ మీటింగ్ మోడ్లోకి వెళ్ళారనుకుంటే మీరు ఒకవేళ ల్యాప్టాప్ కానీ మీ మొబైల్ కానీ ఏదైనా కనెక్ట్ చేస్తున్నారనుకోండి, సో దాన్ని డైరెక్ట్గా టీవీకి అయితే కనెక్ట్ చేయొచ్చు. మీరు ఒక వీడియో తప్ప మిగతా అన్ని కూడా మీరు దీంట్లో నుంచి అయితే షేర్ చేసుకొని చూసుకోవచ్చు. మీరు ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమన్నా షేర్ చేయాలనుకున్నా సరే ఇది మీరు చాలా ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఈ ఛానల్స్ అయితే ఉన్నాయి, ఇదేం మనకేం పెద్దగా పనికిరాదు. నెక్స్ట్ మనకి ఈ బ్యూటీ స్కిన్ అయితే ఆన్ ఉంది. ఇది ఒకవేళ మీరు ఆన్ చేసుకున్నారంటే మీకు సాఫ్ట్వేర్ సైడ్కి అయితే తీసుకెళ్తూ ఉంటుంది అనమాట స్కిన్ టోన్ని. అలాగే అడాప్టివ్ బ్రైట్నెస్ అయితే ఉంది. ఒకవేళ మీరు దీన్ని అడాప్టివ్ ఆన్ కనుక చేసుకున్నట్లంటే మీకు ఆటోమేటిక్గా బ్రైట్నెస్ ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైతే మొబైల్స్లో చూస్తూ ఉంటారో సేమ్ అలా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు ఇక్కడ అడాప్టివ్ కలర్ టెంపరేచర్, నైట్ మోడ్ ఇలా చాలా అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ఎప్పుడైనా స్లో అనిపించింది అనుకోండి, ఇక్కడ స్పీడప్ మీద ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా స్పీడప్ అయితే అయిపోతూ ఉంటుంది. సో ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవే కాదు, మనకి ఇక్కడ పైన సెట్టింగ్స్ అయితే ఉంది కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ప్రతిదాన్ని మీరు మనం కోకాలో చెప్పాను కదా మీకు, సేమ్ అదే విధంగా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ MEMC ఉంది కదా, దీన్ని నేను పైకి తీసుకురావాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇక్కడ మనకి ఓకే బటన్ ఉంటుంది కదా, ఆ ఓకే బటన్ని మనం పైకి ఇట్లా జరిపామంటే సో ఆ పైకి అయితే మనము నోటిఫికేషన్స్ బార్లోకి దీంట్లో అయితే తీసుకొని వచ్చేయచ్చు అనమాట. ఆ షార్ట్కట్ బార్లోకి ఏదైతే మనం మొబైల్లో ఎడిట్ చేసుకొని షార్ట్కట్లో పైకి తీసుకొస్తూ ఉంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం అయితే పైకి అయితే తీసుకొచ్చేయచ్చు. అంటే మన నీడ్కి తగ్గట్టు మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మనం రీసెంట్గా ఏమేమి యూజ్ చేసాం అనేది మనకి రీసెంట్ యాప్స్లో మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. సో రీసెంట్గా యూజ్ చేసినవన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా మనకి దీంట్లో ఇచ్చిన కంప్లీట్ సెట్టింగ్స్ అయితే. సెట్టింగ్స్ అయితే చూసారు కదా, ఇవి మనకి కంప్లీట్గా దీంట్లో వస్తున్నటువంటి సెట్టింగ్స్ అయితే. ఇక మనం కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి మిరా క్యాస్ట్ ఉంటుంది, గూగుల్ క్రోమ్ క్యాస్ట్ ఉంటుంది, యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంటుంది, మనకి బ్లూటూత్ 5.1కి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇట్లా మనకి ప్రతి ఒక్కటి ఉంది, ఏది మిస్ చేయలేదు, ప్రతి ఒక్కటి అయితే ఉంది. ఇక సౌండ్ గురించి మాట్లాడలేదు ఏంటి అని అంటే సౌండ్ వచ్చేటప్పటికి మనకి 36 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లౌడ్గా ఉంటుంది. సింగారి సిన్నదానా నీ ఇంటి దారిల్లోన పోసోడై పాడు పెట్టండి. చిల్లర గల కోసం సెపరేట్ ఉండి చేయించండి. కత్తులు, భోజనం ఫైట్, జాతర ఫైట్.
లౌడ్గా ఉంటుంది. అప్ టు 60% వాల్యూమ్ మీరు పెడుతున్నంత వరకు కూడా మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. వోకల్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. మీరు బేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ట్రిబుల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అన్నీ కూడా దీని నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మొత్తం కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు 60% దాటి పైకి వెళ్తారో అప్పుడు మీకు కొంచెం డిస్ట్రాక్షన్ అనిపిస్తూ ఉంటుంది. 50% నుంచే స్టార్ట్ అవుతుంది, బట్ 60% కూడా మనకి మేనేజ్ చేయగలుగుతుంది. ఇంత పెద్ద టీవీ తీసుకుంటున్నప్పుడు, QD మినీ ఎల్ఈడి టీవీ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు సౌండ్ బార్ పెట్టుకోవడం అనేది మ్యాండేటరీ. అప్పుడే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేటప్పటికి A55 చిప్సెట్ని అయితే యూజ్ చేశారనమాట. అండ్ దీని యొక్క వారంటీ విషయానికి వచ్చే 1 year పాటు మనకి వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళ సర్వీస్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే సర్వీస్ చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఫిలిప్స్ సర్వీస్ కదా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. బట్ ఫిలిప్స్కి కొన్ని చోట్ల మాత్రమే సర్వీస్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ చాలా చోట్ల సర్వీస్ సెంటర్స్ అయితే అవైలబుల్ లేవు. వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ కూడా థర్డ్ పార్టీ సర్వీసే. మీకు ఎవరైతే కూకాకి ప్రొవైడ్ చేస్తారో, లుమియోకి ప్రొవైడ్ చేస్తారో అలాంటి థర్డ్ పార్టీ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా వీళ్ళకైతే ప్రొవైడ్ చేయరనమాట. ఈవెన్ చెప్పాలి అని అంటే ఈ ఫిలిప్స్ టీవీ తయారు చేసేది కూడా ఫిలిప్స్ కంపెనీ కాదు, వేరే కంపెనీ తయారు చేస్తుంది. దాని గురించి మనం డెడికేటెడ్గా ఇంకొక వీడియోలో అయితే మాట్లాడుకుందాం, ఏ కంపెనీ ఏ టీవీలు తయారు చేస్తుంది ఏంటి అనేది. బట్ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకోవాలంటే ఫిలిప్స్ తయారు చేస్తుంది, ఫిలిప్స్ కంపెనీ అయితే కాదు. ఇంకా చెప్పాలంటే మన ఇండస్ట్రీలో మనం చూస్తున్నటువంటి టీవీస్ ఏవైతే ఉన్నాయో 80 to 90% టీవీస్ అన్నీ కూడా వాళ్ళ కంపెనీస్ డెడికేటెడ్గా వాళ్ళైతే తయారు చేయట్లేదు, ఎవరో ఒకరు తయారు చేసిస్తారు. ఆ బ్రాండింగ్ని మాత్రమే వీళ్ళు పెట్టుకుంటారు, మన ముందుకు తీసుకొని వస్తారు. ఎందుకు అని అంటే ఇక్కడ సర్వీస్ అనేది పెద్ద ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు సామ్సంగ్ కానీ, ఎల్జీ కానీ, సోనీ కానీ ఉందనుకోండి, వాళ్ళకి మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. హోమ్ అప్లయన్సెస్లో కానీ, టెక్లో కానీ ఏదో ఒక మంచి ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఒక సర్వీస్ సెంటర్ పెట్టుకున్నప్పుడు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉండవు అనమాట, వీళ్ళ దగ్గర చాలా లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం కొన్ని వరకు మెయింటైన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది అయితే అసలు మెయింటైన్ చేయకుండా కంప్లీట్ థర్డ్ పార్టీ సర్వీసెస్ మీద డిపెండ్ అవుతారనమాట. ఈ థర్డ్ పార్టీ సర్వీసెస్ అనేది మీకు ఒకవేళ మీరు సిటీలో ఉన్నారనుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీరు రూరల్ ఏరియాలో ఉన్నారనుకోండి, మీరు వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఒక 2-3 సార్లు ఫాలోఅప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. కాబట్టి ఆ రిక్వెస్ట్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయిపోయింది. ఈ ఆన్లైన్లో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు, కంపెనీ వాళ్ళకి చూపిస్తూ ఉండాలి. కాబట్టి అండ్ ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని మీకు ఫినిష్ చేస్తున్నారు. కాకపోతే మనం కొంచెం బ్యాక్ ఎండ్లో పుష్ చేస్తూ ఉండాలి ఈ థర్డ్ పార్టీ సర్వీసెస్ని. సో ఇది కంప్లీట్గా దీని యొక్క సర్వీసెస్ గురించి అయితే. ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే వీడియో క్వాలిటీ వచ్చేసి మనకి చాలా బాగా అనిపిస్తుంది, ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ కాకపోతే ఇక్కడ నేను మాట్లాడాల్సింది ఏంటి అంటే ఇది అటు QD మినీ ఎల్ఈడి కాదు, ఇటు QLED కూడా కాదు, ఈ మిడిల్లో ఉంటుంది కదా ఈ సెగ్మెంట్ అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి రివ్యూ నేను ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నాను. కాబట్టి ఇంకొకటి మనకి కూకా మినీ ఎల్ఈడి టీవీ యొక్క రివ్యూ ఆల్రెడీ చేసేస్తున్నాను, లైవ్ అయింది, మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ రెండింటి మధ్య నాకు కంపారిజన్ కావాలి, ఈ రెండిట్లో నేను ఏది తీసుకోవాలనుకుంటున్నానో నాకు కన్ఫ్యూజన్గా ఉంది ఈ వీడియో చూస్తూ అని అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. ఈ రెండింటిని సైడ్ బై సైడ్ పెట్టి రెండింటి కంపారిజన్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇక సైడ్ వ్యూవింగ్ యాంగిల్ కూడా ఇది నాకు బాగానే అనిపించింది, 178 degrees వ్యూవింగ్ యాంగిల్ అయితే వస్తుంది. అండ్ కలర్స్ అన్నీ కూడా చాలా పంచిగా ఉన్నాయి, బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఏదైతే మనకి ఓవరాల్ స్క్రీన్ బ్రైట్నెస్ ఉందో మీకు ఆల్రెడీ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్నర్స్లో కొంచెం బ్రైట్నెస్ తక్కువగానే ఉంటుంది, మిడిల్లో కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు షిఫ్ట్ అవుతున్నప్పుడు కానీ ఆ UI ఎక్స్పీరియన్స్ కానీ ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ప్రతి ఒక్కటైతే ఉంది మీకు ఆప్షన్స్ పరంగా కూడా ప్రతి ఒక్కదాన్ని తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది నాకు బాగానే అనిపించింది. సో ఇక్కడ నేను అన్నీ అయితే ప్లే చేసి చూశాను అనమాట, మూవీస్ ప్లే చేసి చూశాను, అండ్ నేను యూట్యూబ్లో సాంగ్స్ ప్లే చేసి చూశాను. HDR సపోర్ట్ చేస్తూ ఉంది, అండ్ మీకు డాల్బీ విజన్లో కూడా HDR సపోర్ట్ చేస్తూ ఉంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ నేను షిఫ్ట్ అవుతున్నప్పుడు కానీ నాకు ఆ ఓపెనింగ్ టైం కానీ యాప్ ఓపెనింగ్ టైం కానీ ఎవ్రీథింగ్ అయితే బాగుంది, ఎక్కడ నాకు ఏం ప్రాబ్లం అనిపించలేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తున్న టీవీస్ అన్నీ కూడా మీకు పవర్ ఆన్ చేయగానే నేను టక్ నొక్కేస్తా నాకు ఫాస్ట్గా మూవ్ అయిపోవాలంటే మూవ్ అవ్వదు. ఎందుకంటే దానికి ఆప్టిమైజేషన్కి కొంత టైం అయితే తీసుకుంటుంది. ఆ టైం తర్వాత మాత్రం మీకు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఆ టైం వరకు అయితే మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇక దీంట్లో మనము ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ర్యామ్ వచ్చేటప్పటికి మనకి 2 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తారు, 32 GB స్టోరేజ్ ఇస్తారు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు 24 GB అయితే వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్తాను. కాకపోతే ర్యామ్ 2 GB కాకుండా ఇంకొక 1 GB పెంచి 3 GBకి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ మనం పిండి కొద్ది రొట్టి కాబట్టి ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయాలి. ఇక తప్పదు, మనకి ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే. ఇక మీరు నార్మల్గా ఏదైనా OTT కంటెంట్ ప్లే చేసి చూస్తూ ఉన్నారు, సో ఆ టైంలో మీకు ఎక్కడ కూడా డాల్బీ అట్మాస్ అట్లా సింబల్స్ ఏమి చూపించదు అనమాట. ఎప్పుడు చూపిస్తుంది మీకు నార్మల్గా 5.1 చూపిస్తూ ఉంటుంది. మరి మీకు ఇది ఎప్పుడు చూపిస్తూ ఉంటుందంటే
మీరు ఒకవేళ డాల్బీ అట్మాస్ ఉండేటువంటి మీ దగ్గర సౌండ్ బార్ ఏదైనా ఉంది, హై అండ్ సౌండ్ బార్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే దాన్ని కనెక్ట్ చేస్తే అప్పుడు మీకు క్లియర్గా చూపిస్తూ ఉంటుంది, లేదంటే మీకు చూపించదు అనమాట. అండ్ మీకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ కంటెంట్ ప్లే అవుతున్నప్పుడు కూడా అన్ని చూపిస్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ ప్లే అవుతుంది, డాల్బీ అట్మాస్ కంటెంట్ ప్లే అవుతుంది, డాల్బీ విజన్లో HDR కంటెంట్ ప్లే అవుతుంది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా స్పెసిఫిక్గా మనకి స్క్రీన్ మీద చూపిస్తూ ఉంది. ఇది కూడా నాకు మంచిగా అనిపించింది. కొంచెం హై ఎండ్కి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాము. జనరల్గా మనకి TCL QD Mini LED ఉంది కదా, వాటిలో కూడా మనం చూస్తూ ఉంటాం. సో దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం మంచిగానే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ఫుల్ స్క్రీన్ మోడ్ ఏదైతే ఉందో IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్, ఇది మనకి ప్రొవైడ్ చేయలేదు దీంట్లో. దీనికంటే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, స్క్రీన్ అనే ఆప్షన్. బట్ ఎందుకో నాకు అదైతే తీసుకురాలేదు. ఒకవేళ తీసుకొచ్చింటే మాత్రం చాలా బాగుండేది. అప్పుడు మనకి ఆ ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చూడడం వల్ల ఆ IMAX ఆ పిక్చర్ మోడ్ అనేది మనకి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అదొకటైతే మనం మిస్ అవుతూ ఉన్నాము. సో ఓవరాల్గా దీన్ని తీసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్ లేదు, మీరు హ్యాపీగా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక ఈ టీవీ పర్చేస్ చేసినప్పుడు మీకు ఎలాంటి డౌట్ వచ్చింది అని అనిపించినా సరే, పైన మీకు ఒక మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, వాట్సాప్ మొబైల్ నెంబరు. ఆ వాట్సాప్లో నాకు జస్ట్ పింగ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. మీకు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా సరే ఒక మంచి సజెషన్ నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను, ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. అండ్ రెండోది, మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రెస్ట్గా ఉన్నారు, జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఎప్పటికప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. నేను ఎప్పటికప్పుడు డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒక్కసారి మనము వీటి యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. అంటే ఏదైతే మనకి ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ కానివ్వండి, గూగుల్ వాయిస్ అసిస్ట్ కానివ్వండి, వీటి యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో చూసేద్దాము. నేను ఇప్పుడు రిమోట్ అయితే పక్కన పెట్టేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది రిమోట్ ఇక్కడ ఉంది. హే గూగుల్, ఓపెన్ యూట్యూబ్. సో చూసారా, సో ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. ఆల్రెడీ నేను ప్లే చేసి ఉన్నా కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది ఇది. సో ఇట్లా అయితే మీకు ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను హోమ్కి అయితే వచ్చేస్తున్నాను, బటన్ క్లిక్ చేసి వచ్చేసాను కాబట్టి ఇప్పుడు నాకు రిమోట్లో ఏదైతే గూగుల్ వాయిస్ అసిస్ట్ ఉందో దీన్ని యూజ్ చేసి అయితే ఓపెన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఓపెన్ యూట్యూబ్. సో చూసారా, ఓపెన్ అయిపోయింది. సో ఇట్లా మీరు చాలా ఫాస్ట్గా అయితే యూజ్ చేయొచ్చు. మీకు 10 టైమ్స్ మీరు కమాండ్ ఇస్తున్నారు అంటే 8 to 9 టైమ్స్ మీకు యాక్యురసీ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇది గైస్ కంప్లీట్గా ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, అక్కడి నుంచి మీకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ప్రోడక్ట్ కొనాలనిపించింది అని అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేసి పెడతాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. ఫ్లిప్కార్ట్లో మీకు ఎక్స్క్లూజివ్ అవైలబుల్ ఉంది, 55, 65 ఇంచెస్ ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఆ ట్యాగ్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే 2 లింక్స్ అయితే వస్తాయి, 55 ఇంచెస్, 65 ఇంచెస్. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇది నాకు ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో ఇంతసేపు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, ఆ పాయింట్స్ అయితే ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.